నిన్న అనంతపురం సాయినగర్లోని స్వాతి అనే అమ్మాయి ఉరివేసుకున్న ఆత్మహత్య ఘటనలో ఏం జరిగింది, బంధువులు ఏమంటున్నారు సార్, బంధువులు ఏం ఫిర్యాదు ఇచ్చారు, మనతో మాట్లాడేందుకు 2 టైమ్స్ శ్రీకాంత్ యాదవ్ గారు సార్ ఏం చెప్తారు, నేను బంధువులు ఏం కంప్లైంట్ చేస్తారు, ఆత్మహత్య గల కారణం ఏమైనా కనుక్కున్నారు? నిన్న పూజారి స్వాతి అనే ఒక అమ్మాయి ఇక్కడ దీపు బ్లడ్ బ్యాంక్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుంది అమ్మాయి. అదేవిధంగా నలంద కాలేజీలో బీకామ్ 3rd ఇయర్ అవుతుంది. పార్ట్ టైం అక్కడ దీపు బ్లడ్ బ్యాంక్లో ఎంఎల్టీగా పనిచేస్తుంది. ఆ అమ్మాయి నిన్న ఉదయం 7:30-8 సమయంలో చనిపోయిందనంటే అమ్మాయి ఇక్కడ సాయినగర్ ఫస్ట్ క్లాస్లో బాలాజీ బాలాజీ లేడీస్ హాస్టల్ ఉంటుంది. అక్కడ రూమ్లో ఎంత డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయపాటికి డోర్ బద్దలు కొట్టి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అప్పటికే చనిపోయిందని చెప్పారు. ఈమె మరణం కారణం మీద మాకు అనుమానం, అంటే ఏ విధంగా చనిపోయిందని వాళ్ళ ఫాదర్ నాగభూషణం గారు కంప్లైంట్ చేస్తే ఆ విషయంగా మేము కేసు రిజిస్టర్ చేసి మేము విచారణ చేపడితే అందులో ఈ స్వాతి అనే అమ్మాయి అరుణ్ అన్న అబ్బాయిని, అదే ల్యాబ్ టెక్నీషియన్లో దీపు బ్లడ్ బ్యాంకులో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న దీపు అని అరుణ్ అబ్బాయిని ప్రేమించింది అమ్మాయి. ఆ అబ్బాయి కూడా ప్రేమించాడు. కానీ ఈ అరుణ్ అన్న అబ్బాయికి ఇంతకు మునిపే ప్రతిభా భారత్ అని ఒక అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉంది ఫస్ట్ నుంచి. ఆ అమ్మాయి కూడా కంటిన్యూగా లవ్ చేస్తుంది. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉండగానే స్వాతి మధ్యలో ఎంటర్ అయిందని చెప్పేసి మొదటి అమ్మాయి ప్రతిభా భారత్ అనే అమ్మాయి స్వాతికి ఫోన్ చేసి, మీరిద్దరు బయట అన్నా చెల్లెలుగా చలామణి అవుతూ నన్ను నువ్వు వదిన అంటావు, అతన్ని అన్న అంటావు, బయట అందరికీ అన్న వదినగా చలామణి అవుతున్నావు నువ్వు, కానీ మీ మధ్యన ప్రేమ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈరోజు ల్యాబ్కి వస్తే నీ కథ తెలుస్తాను, అందరి ముందర నేను బయట పెడతాను, ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసింది. నిన్న ఉదయం కూడా 7 గంటలకు ఫోన్ చేసి వేధించడంతో ఆ అమ్మాయి భయపడిపోయి మరి ల్యాబ్కి పోతే పరువు పోతుందని మరి ఏం ఉద్దేశమో కానీ ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్కి చున్నితో వేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై ఆమె తండ్రి నాగభూషణం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయడం ఉంది. కేసు కూడా దర్యాప్తులో ఉంది. ఇంకా కొన్ని విషయాలు తెలియరావాలి. అక్కడే చనిపోయిందా, హాస్పిటల్కి చనిపోయింది సార్? అక్కడ చనిపోయిందని చెప్పలేము. హాస్పిటల్ తీసుకొస్తే బ్రాడ్ డెత్ అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు ఎవరు సార్ ఇందులో? ఎందుకంటే అబ్బాయి ఇద్దరిని కూడా ముద్దాయిగా చేర్చారు. ఎందుకంటే ప్రతిభావర్తి కానీ అరుణ్ కానీ ఇద్దరిని కూడా వాళ్ళ అంటే అమ్మాయి తండ్రి వచ్చేసి ఇద్దరిని ముద్దాయిలుగా చేర్చినాడు. మేము విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం తదుపరిగా నిర్ణయం తీసుకుంటాం. అది లేదండి, మేము కేసు విచారణలో ఉంది. చూస్తున్నమైతే ముగ్గురు ప్రేమ కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దీని మొత్తానికి కారణం అంటూ కూడా తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా ఉంది. దాని పరంగా దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి వివరాలు కూడా మరోసారి వెల్లడిస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.